ఓం శ్రీ కాణిపాక విఘ్నేశ్వరాయ నమః. ఎట్లుంది కాణిపాకం? బాగుంది కదా. ఇది ముచ్చట. ఎట్లా తీస్తానా అది ఇక్కడ గుండంలో స్నానం ఆచరించాలి, లేకపోతే కాలు చేతులు కడుక్కొని గుండానికి నమస్కరించుకొని అలా గోపురంలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి. ఇక అంతే ముచ్చట. అది అలా ఉంటుంది. మరి మొత్తానికి అయితే కాణిపాకం వచ్చిన బరాబర్ వచ్చేసిన చూసిన గిట్లా అయితే షాపులు ఉంటాయి. ఇక షాపులలో మాత్రం ఇక స్కానర్లు ఉండవు. పైసలు అయితే గట్టిగానే కట్టలు పెట్టుకొని రావాలి. గట్లు ఉంటుంది ముచ్చట. ఈడైతే స్కానర్ లేదు. ఓ టెంపుల్ సైడ్ వ్యూ అయితే ఇది. ఈడ చూసినరా పార్క్ కూడా ఉంది. గట్నే శివుని విగ్రహం ఉంది, టెంపుల్ ఉంది వెనకాల తెలుసా. అట్లా ఎంత బాగుందో తెలుసా. అసలు చూడనీకైతే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. కొన్ని వేల కోట్ల కళ్ళు కావాలి నాకు. గట్లు ఉంది. అట్లా బాగుంది అసలు. శివలింగం, శివలింగం, నంది, బసవరాజా, బసవేశ్వర, బసవ మహాప్రభువే, బసవా. ఇది టెంపుల్లోకి గిట్ల వెళ్ళాలి. ఇక లోపల దర్శనం చేసుకున్న వాళ్ళు గట్ల వస్తూ ఉంటారు. ఇక మనం కూడా గట్ల పోతా ఉండాలి. ఇక దేవుడిని మొక్కి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ శివ శివ, నందీశ్వరాయ నమః. ఎట్లా 1 సెకండ్ అట్లా మనం సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓం నందిదేవాయ నమః, నందీశాయ నమః, ఓం నంది మహాప్రభువే నమః. ఎంత బాగుందో కదా. చాలా బాగుంది కదా వ్యూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫోన్ యాక్సెస్ ఉంది, సో అందుకని ఫోన్ తెచ్చాను, వీడియో తీస్తున్నాను. శ్రీ కాణిపాక విఘ్నేశ్వర స్వామి ఆలయంలోకి అయితే లేదు, ఫోన్ అలో లేదు. సో అందుకనేసి తీయలేదు అక్కడ. సో అందుకని ఇక్కడ తీస్తున్నా. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇది లోపల అలో లేదు ఫోను. ఇది బ్యాక్ సైడ్ సిద్ధి వినాయక్ ఉంది. కాణిపాకం క్షేత్రం బ్యాక్ సైడ్ అందరి జనాలు ఇలా వచ్చి ఇలా వేరే టెంపుల్ ఉంది మళ్ళా పక్కనే, గాడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక చూసిండ్రా. ఈడైతే ప్రసాదం ఇస్తారు. పులిహోర కానీ లడ్లు కానీ తక్కువకి ఇస్తారు. ఇక ఈడ తీసుకొని ఇంట్లో వాళ్ళ కోసం, బంధుమిత్రుల కోసం తీసుకెళ్ళాలి. అది ముచ్చట. తక్కువగా ఉంటుంది. 15 రూపాయలు లడ్డు, 80 గ్రాములు అంతే. ఇక పులిహోర అంత వడ అంతా ఉంటుంది. అది ముచ్చట. ఇక జనాలు అయితే ఇక ఇటు నుండి వస్తారు టెంపుల్ లోపల నుండి బయటికి. ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు, టెంపుల్ బ్యాక్ సైడ్ అట్లా ఉంటుంది. సాయంత్రం భలే ఉంది కదా. వావ్. నాతోనా?